కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజాబలం ఉన్న నాయకుడు తిక్కారెడ్డి అని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పార్టీ తరపున నిలబడి ఎమ్మెల్యేగా గెలుస్తారని టీడీపీ మండల కన్వీనర్ జ్ఞానేష్ తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక బీరప్ప దేవాలయంలో టీడీపీ కార్యకర్తల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరగలేదని, ఒక్క అవకాశం ఇమ్మని ప్రజలను అడిగి రాజధాని లేని రాష్ట్రంగా జగనే చేశాడన్నారు. అదేవిధంగా మరో అవకాశం ఇస్తే రాష్ట్రమే లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తారన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ సభ్యత్వం లేని వారు కూడా ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో ఇలా తిక్కారెడ్డిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా రాబోయే ఎన్నికల్లో తిక్కారెడ్డి టీడీపీ పార్టీ నుంచి విజయం సాధిస్తారన్నారు. గత 15 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ప్రజాబలం కలిగిన నాయకుడు తిక్కారెడ్డినేనని, ఏ అవసరం వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి మన పాలకుర్తి తిక్కారెడ్డి అని వారన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీడీపీ ఆధ్వర్యంలో ఏ చిన్న సమావేశమైనా, మీటింగ్లు జరిగినా భారీ ఎత్తున విజయవంతం చేస్తారన్నారు. మన రాష్ట్రం అన్ని రంగాలలో కుంటుపడిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దొంగలకు అధికారం ఇస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిందో అని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాజధాని లేకుండా చేశారు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే రాష్ట్రమే లేకుండా చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అపర మేధావి, అనుభవం ఉన్న వ్యక్తి. గత 10 సంవత్సరాలుగా మన తెలుగుదేశం పార్టీ బాధ్యుడు పాలకుర్తి తిక్కారెడ్డి గారు కార్యకర్తలకు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా, ఆర్థిక కష్టాలు అయితేనేమి, మనకు హాస్పిటల్లో పడినప్పుడు కానీ అన్ని రకాలుగా ఆదుకున్న వ్యక్తి తిక్కారెడ్డి గారు. కులము కానీ మతము కానీ ఏది ప్రాంతీయ భేదం ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడిన వ్యక్తి తిక్కారెడ్డి గారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీ నాయకులు ఎన్నో కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టినా కూడా వాటిని అందరినీ కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి తిక్కారెడ్డి. అట్లాంటి తిక్కారెడ్డి గారికి లోపల ఒప్పందాలు కుదుర్చుకొని ఈరోజు పార్టీని బలమైన పరచాలనే ఉద్దేశంతోనే చాలా మంది ఉన్నారు. దానికంతా వాళ్ళు కూడా మనకు సంపూర్ణంగా తిక్కారెడ్డి నాయకత్వాన్ని బలపరిచి మద్దతు ఇవ్వాలని మీ ద్వారా వాళ్ళు కూడా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 10 సంవత్సరాల నుండి పార్టీకి వెన్నంటూ ఉండి ప్రతి కష్ట సుఖాల్లోనూ తోడుగా ఉంటూ ప్రతి కార్యకర్తని సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఎవరికి ఏం కష్టం వచ్చినా ఆర్థికంగా, రాజకీయ పరంగా, కేసుల పరంగా అన్ని విధాలుగా తోడుగా ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా వైఎస్ఆర్ అరాచకాలని ఎదుర్కొంటూ ధీటుగా సమాధానం ఇచ్చి పార్టీ ఏ కార్యక్రమానికి ఆదేశించినా బాధుడైతేనేమి, భవిష్యత్తు గ్యారంటీ ఏమి అయితేనేమి, బాబుతో నేను అయితేనేమి, ఇదేం కర్మ ప్రోగ్రాం అయితేనేమి అన్నిటినీ తన భుజాల మీద మోసుకుంటూ విజయవంతంగా